ఢిల్లీని దుమ్ము తుఫాన్ కమ్మేసింది. బలమైన గాలులు, దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో 12 గంటల నుంచి విమాన ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. తుఫాన్ కారణంగా 50కి పైగా విమానాలను రద్దు చేయగా 25 విమానాలను దారి మళ్లించారు అధికారులు. ఈ క్రమంలో తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. ఢిల్లీని దుమ్ము తుఫాన్ కమ్మేసింది. బలమైన గాలులు, దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో 12 గంటల నుంచి విమాన ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. తుఫాన్ కారణంగా 50కి పైగా విమానాలను రద్దు చేయగా 25 విమానాలను దారి మళ్లించారు అధికారులు. ఈ క్రమంలో తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. ఢిల్లీని దుమ్ము తుఫాన్ ఆవరించింది. దీంతో ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా విమానయాన రంగంపై పడింది. అయితే ఎయిర్పోర్ట్ లోనే 12 గంటలుగా ప్రయాణికులు అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని విమానాలను రద్దు చేయడం జరిగింది, మరికొన్నింటిని దారి మళ్లిస్తూ ఉన్నారు. దీంతో విమానయాన సంస్థలు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. 50కి పైగా విమానాలు రద్దు చేశారు, 25 విమానాలు దారి మళ్లిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అడ్వైజరీలు కూడా జారీ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. అయితే ఢిల్లీ దుమ్ము తుఫాన్ ఎఫెక్ట్ తో విమాన ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. 12 గంటలకు పైగా వారు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అయితే 50కి పైగా విమానాలు కూడా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది.